జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, పవిత్రమైనటువంటి మార్గశీర్ష మాసం. ఈ మాసంలోనే ఏకాదశి నాడు, అంటే మార్గశీర్ష శుక్ల ఏకాదశి గీతా జయంతిగా మనం జరుపుకుంటాం. తన కర్తవ్యం ఏంటో బోధించడం కోసం పరమాత్మ శ్రీకృష్ణుడు 18 అధ్యాయాల భగవద్గీతను ఉపదేశం చేశాడు. కర్తవ్యంలో ముందుకు సాగాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా భగవద్గీత ఓ చక్కటి ఉపదేశం అని మన పెద్దలు ఎప్పుడు వివరిస్తూ ఉంటారు. శ్రీ 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 తిదండి చినశ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారు అనేక సందర్భాల్లో భగవద్గీతని ఆధారంగా చేసుకుని వారు లోకానికి ఎన్నో ఉపదేశాలు చేస్తున్నారు. మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ డిసెంబర్ 1 ఏకాదశి నాడు 9 గంటల నుంచి మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాంగణంలో మన ఆచార్యులైనటువంటి జిఎస్ స్వామి వారి ముఖత మనం భగవద్గీతని చక్కగా పొంది మన కర్తవ్య నిర్వహణలో దాన్ని సరిచూసుకుంటూ ముందుకు సాగుదాం. మీ అందరికీ శుభ ఆహ్వానాన్ని పలుకుతూ జై శ్రీమన్నారాయణ.